అవసరం ఇష్టపెట్ట భర్త కుమారి ఇల్లేనా? ఎవరు పేరు చెప్తే పరిగెత్తే కారు మేఘాలు ఆగిపోతాయో, ఎవరు వస్తున్నారంటే దత్తరు వెళ్ళిపోతాయో ఆ బండిపట్టి కాళిదాసును తలబిరుసు సమాధానం. నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పు. ఇల్లంతా ఎత్తకండి. వాడు ఎక్కడ ఉన్నా వాడు పెడరెక్కలు ఇచ్చే రాకురండి. వాళ్ళ దారికి అడ్డు తప్పుకో. నువ్వు ఉన్నావు, ఇంతకీ నువ్వు ఎవరు? నా పేరు భారతి, ఇన్స్పెక్టర్ భరత్ కుమార్ మా బాబు. ఇది మా మల్లె మొగ్గ. నీ పేరేమిటి? నా పేరు భారతి. భారతి దానికి తగ్గ పేరు ఆరాటపడుతుంది. నా బిగితోళ్ళలో ఆ మన్మల సామ్రాజ్యాన్ని పట్టపరం చేయాలని ఆ మనసు పరవల తొక్కుతుంది. ఏమంటావు? కోపంలో కూడా ఈ అందం కాండలతో విరజిల్లుతుంది. ఈ అందం చూసినా ఏ మగాడైనా ఎలాగలరా? మాటలు ముక్కు మొదలు ఒక ఆడదాంతో మాట్లాడడానికి నీకు సిగ్గులేదు? మనసే కాదే, నిన్ను చూస్తుంటే నన్ను నన్నే మర్చిపోతున్నాను. చక్రవర్తి మన రాకను గమనించి పిట్టగా ఎగిరిపోయాడు. ఆ పులిని బోనులో బంధించాలంటే పంచవెన్నెల రామచిలుక మనల్ని పట్టుకోవటానికి ఎంత అడుగుతున్నా ఇన్స్పెక్టర్ గారి వరదలరా ఇది. ఆ ఇన్స్పెక్టర్ గారు మనం శోధనం చేసుకోవాలంటే ఎవరినంతా మిసమిసలాడుతున్న చిన్నదాన్ని మన సొంతం చేసుకుంటే లేడి పిల్ల ఏటగాడి చేతికి దొరికినట్లే దొరికిపోతాడు. నా బాబా వచ్చాడంటే మిమ్మల్ని ముక్కలుగా నరికేస్తాడు. ఆయన రాకముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. ఏ శత్రువుని చూసి భయపడేవాడు కాదే ఈ కాళిదాస్. దీన్ని లాక్కునేంట్రా? చదువుతున్నాడు ఒక ఆడదానికి భయపడి సార్ రా. ఒక గంట ఇలా ప్రవర్తించడానికి నీకు అసలు సిగ్గులేదు? మనిషి కాదు, మానవ రూపంలో ఉన్న మృగానివి. నేను మానవుడు రాక్షసును నీకు అనవసరం. నా వంటి మీద చేయించిన మగాన్ని గాని నన్ను తిరస్కరించిన ఆడదాన్ని గాని నేను అంత తేలిక విడిచిపెట్టను. ఇప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు నేను చూస్తాను.